అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సెక్రటేరియట్ టవర్స్ 3, 4, 5 వైపు ఉన్నాము. ఇక్కడ డీ వాటర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం బురద వాటర్ ఉంటే ఆ వాటర్ని అయితే క్లియర్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఏంటంటే ఇంతకు ముందు ట్రాక్టర్ ఇంజన్స్ తో ఇక్కడ రన్ చేశారు కదా, ఆ ట్రాక్టర్ ఇంజన్స్ కూడా మొత్తం తీశారు. ఎందుకంటే ఆ వాటర్ అంతా మొత్తం అడుగు అంటిపోయింది. అంటే తక్కువ లెవెల్లో వాటర్ ఉండడం వల్ల ఆ ట్రాక్టర్ ఇంజన్స్ కూడా లాగట్లేదు. ఆల్టరేషన్ చేసిన ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంజన్స్ ద్వారానే ఇక్కడ వాటర్ అయితే క్లియర్ చేస్తున్నారు. ప్రెజెంట్ టవర్ 3 వైపు ఉన్న వాటర్ ని ఇటువైపు రావడం కోసం ఇటువైపు చూడొచ్చు మీరు. కొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అన్ని ఇటువైపు డైవర్ట్ చేయడం కోసం ఒక కాలువ లాగా అయితే ఏర్పాటు చేశారు. ఈ కాలువ ద్వారా ప్రెజెంట్ వాటర్ అయితే అటు వస్తుంది. అటు వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆల్టరేషన్ చేసిన హెవీ మోటార్ అయితే ఉంది. ఆ హెవీ మోటార్ ద్వారా వాటర్ అయితే క్లియర్ చేస్తున్నారు. ప్రెజెంట్ వచ్చే వాటర్ కూడా బ్లాక్ కలర్ లో బురద వాటర్ అయితే ఉంది. ఇదంతా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి రేపు మధ్యాహ్నం కల్లా మొత్తం క్లియర్ అయిపోయిద్దని అయితే అంటున్నారు. అలాగే టవర్ 5 వైపు నుండి వచ్చే వాటర్ అంతా 4 వైపు అయితే డైవర్ట్ చేశారు కదా, ప్రెజెంట్ అటువైపు నుండి వచ్చే వాటర్ కూడా ఆగిపోతుంది. అది కూడా రేపు మధ్యాహ్నం కల్లా కంప్లీట్ గా ఇక్కడంతా క్లియర్ అయిపోయిద్దని అయితే అంటున్నారు. అలాగే ఇక్కడ మీరు చూడండి, టవర్ 3 ఎంత దగ్గరగా కనిపిస్తుందో ఇక్కడ మొత్తం వాటర్ అంతా క్లియర్ అయిపోవడంతో కొంచెం అంటే చాలా తక్కువ లెవెల్లోనే వాటర్ అయితే ఉంది ఇక్కడ. ఆ వాటర్ కూడా ఇలా కాలువ ద్వారా అలా వచ్చేస్తుంది. ఇంకా ఏంటంటే హైకోర్టు దగ్గరే కొంచెం వాటర్ అయితే అంటే పై నుండి ఉన్న వాటర్ అంతా క్లియర్ అవడంతో డౌన్ లో కొంచెం వాటర్ లెవెల్ అయితే ఎక్కువ ఉందని అంటున్నారు. హైకోర్టు దగ్గర ప్రెజెంట్ 4 అడుగుల వరకు వాటర్ లెవెల్ ఉందంటున్నారు. ఆ వాటర్ కూడా ప్రెజెంట్ క్లియర్ చేయడం కోసం అయితే ట్రాక్టర్ ఇంజన్స్ తో రన్నింగ్ చేస్తున్నారు. ఇది రేపటితో కంప్లీట్ అయిపోయింది కదా, ఈ ఇంజన్స్ ని కూడా అటువైపు తీసుకెళ్లి అక్కడ కూడా డి వాటర్ అనేది స్పీడ్ చేస్తారని అయితే అంటున్నారు. అక్కడ క్లియర్ అయ్యేసరికి ఇంకో 4 రోజులు పట్టిద్దని అయితే అంటున్నారు. ప్రెజెంట్ నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ టవర్స్ దగ్గర వాటర్ లెవెల్ ఎంత ఉందో చూపిస్తాను. అలాగే హైకోర్టు దగ్గర కూడా వాటర్ లెవెల్ ఎంత ఉందో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ మీరు ఇక్కడ నుండి టవర్స్ అన్ని చూడొచ్చు. టవర్స్ వ్యూ ఎలా కనిపిస్తుందో. టవర్స్ దగ్గర ఎక్కడ మీకు వాటర్ కనబడదు, కానీ టవర్స్ సరౌండింగ్స్ లో కొంచెంగా వాటర్ అయితే ఉంది. అది కూడా చాలా తక్కువ లెవెల్ వాటరే. ఆ వాటర్ ని కూడా ఇటువైపు డైవర్ట్ చేశారు, మీరు చూడొచ్చు. టవర్ 4 వైపు అయితే డైవర్ట్ చేసి టవర్ 4 దగ్గర అయితే ఒక ఆల్టరేషన్ చేసిన ఇంజన్ రన్నింగ్ లో ఉంది. అలాగే టవర్ 3 వైపు ఉన్న వాటర్ ని అయితే ఇటు డైవర్ట్ చేశారు. ఇటువైపు అయితే వస్తుంది రైట్ సైడ్ వైపు. అక్కడ కూడా ఒక ఇంజన్ అయితే రన్నింగ్ లో ఉంది. ఈ 3 టవర్స్ దగ్గర ప్రెజెంట్ ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అలాగే ప్రెజెంట్ టవర్ 1, టవర్ 2 కూడా మీరు చూడొచ్చు. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర అక్కడక్కడ కొంచెంగా వాటర్ ఉన్నది కూడా ఇప్పుడు ఎండకైతే ఎండిపోయి ఎలా కనిపిస్తుందో సరౌండింగ్స్ కూడా మీరు చూడొచ్చు. మీకు అక్కడక్కడే కొంచెంగానే వాటర్ కనిపించింది. అది కూడా ఏంటంటే ముందు ఈ ఎండకైతే ఎండిపోయిద్ది ఈ ప్రాంతం కూడా. అలాగే చాలా మంది ఈ టవర్స్ దగ్గర కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఎండిపోవడం వల్ల మీకు క్లియర్ గా అక్కడ దగ్గరికి కూడా వెళ్ళి చూపించగలుగుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, వాటర్ కూడా మీకు ఎక్కడ హెవీగా కనబడదు, అక్కడక్కడే కొంచెంగానే కనిపించింది. టవర్ 1 దగ్గరే మీకు కొంచెం వాటర్ అయితే ఎక్కువగా కనిపించింది. దీని చుట్టూతర మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. మధ్యలో ఉన్న కాంక్రీట్ ఏరియా కానీ దాని చుట్టూతర ఉన్న డయాగ్రిడ్ టెక్నాలజీ ఏరియా వైపు మొత్తం చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. అంటే టవర్స్ సరౌండింగ్స్ లో మీకు ఎక్కడ వాటర్ కనబడదు. ఉన్న బురద కూడా టవర్స్ వైపు అంటే ర్యాఫ్ట్ ఫౌండేషన్ పైన ఉన్న బురద కానీ అలాగే కాంక్రీట్ వైపు ఉన్న బురద అంతా ఎండిపోయింది ఎండకి. అలాగే టవర్ 2 దగ్గర మీరు చూడండి, ఇక్కడ కొంచెం ఎండాల్సింది, అక్కడక్కడ కొంచెం బురద కనిపించింది మీకు కాంక్రీట్ ఏరియా వైపు కానీ. దీని సరౌండింగ్స్ కూడా మీరు చూడొచ్చు. అలాగే టవర్ 3 దగ్గర వాటర్ డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఒక జేసీబీతో అయితే కాలువలాగా ఏర్పాటు చేస్తున్నారు. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, జేసీబీతో కాలువను అయితే ఏర్పాటు చేశారు. ఈ కాలువ ద్వారా ప్రెజెంట్ వాటర్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడే ఇంజన్ అయితే రన్నింగ్ లో ఉంది రైట్ సైడ్ వైపు. ఆ ఇంజన్ ద్వారా ప్రెజెంట్ ఉన్న తక్కువ లెవెల్ వాటరే బురద వాటర్ అయితే వస్తుంది. మొత్తం బ్లాక్ కలర్ లో అయితే వస్తుంది వాటర్. ఆ వాటర్ కూడా మీరు చూడొచ్చు, వాటర్ కలర్ ఎలా ఉందో. ఉన్న తక్కువ లెవెల్లో బురద వాటర్ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోతుంది మొత్తంగా. ఇదంతా క్లియర్ అయిపోతే ఏంటంటే మిగతా ఉన్న ప్రాంతం మొత్తం, అంటే పొడిగా ఉన్న ప్రాంతం మొత్తం ఎండకైతే ఎండిపోయిద్ది. ఈ వాటర్ కూడా మీరు చూడండి ఎలా ఉందో. మొత్తం వచ్చేదంతా బురద వాటరే. ఇదంతా మొత్తం రేపు మధ్యాహ్నం కల్లా కంప్లీట్ గా క్లియర్ అయిపోయిద్ది అని అయితే అంటున్నారు. ఇక్కడ క్లియర్ అవ్వగానే ఇక్కడ ఉన్న ఇంజన్స్ అన్ని హైకోర్టు దగ్గరికి అయితే తీసుకెళ్తారంటున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా కనిపిస్తుందో.
అలాగే ఇక్కడ టవర్ చుట్టూతర మీరు చూడండి. ఈ టవర్ చుట్టూతర ఉన్న రాఫ్ట్ ఫౌండేషన్ వైపు గాని, డయాగ్రిడ్ టెక్నాలజీ వైపు గాని మీకు ఎక్కడా వాటర్ కనబడదు. దాని అవతల వైపు అంటే దాని సరౌండింగ్స్‌లోనే అక్కడక్కడ కొంచెం వాటర్ అయితే కనిపిచ్చిద్ది మీకు. ఈ టవర్ చుట్టూతర చూడొచ్చు. ఈ టవర్ చుట్టూతర కూడా ఉన్న బురద కూడా ఎండిపోతుంది. అలాగే ఇక్కడ సైడ్ వైపు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ జేసీబీతో ఇక్కడ ఉన్న వాటర్ అంటే ఇటువైపు రైట్ సైడ్ వైపు ఉన్న వాటర్ అంతా ఇటువైపు డైవర్ట్ చేశారు. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఇక్కడ. ఇక్కడే ఇంజిన్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం ఒక గుంటలా ఏర్పాటు చేశారు. అక్కడే వాటర్ అయితే వస్తుంది మొత్తం వాటరు. ఇక్కడ వాటర్ కూడా మీరు చూడండి చాలా తక్కువ లెవెల్‌లో అయితే కనిపిచ్చిద్ది. అలాగే ఈ ర్యాంప్ మొత్తం చూడండి ఎలా ఉందో. మీకు టవర్ 5 చుట్టూతర సరౌండింగ్స్‌లో అక్కడక్కడ వాటర్ కనిపిచ్చిద్ది. అలాగే టవర్ 4 దగ్గర చూడండి. దీని సరౌండింగ్స్‌లో కూడా మీకు ఎక్కువ వాటర్ అయితే కనబడదు. ఇక్కడేంటంటే టవర్ 4 దగ్గర కొంచెం లోతుగా ఉండడం వల్ల ఇక్కడ ఒక పైప్ అయితే దూర్చారు లోపలికి. ఆ పైప్ దగ్గరే వాటర్ అంతా వస్తుంది. టవర్ 5 వైపు ఉన్న వాటర్ మొత్తం ఇటువైపు డైవర్ట్ అయ్యి వస్తుంది. ఆ వాటర్ అయితే ఈజీగా ఈ ఆల్టరేషన్ చేసిన ఇంజిన్‌తో అయితే క్లియర్ చేస్తున్నారు. అలాగే టవర్ చుట్టూతర మీరు చూడొచ్చు. ఎండకి ఎలా ఎండిపోతుందో ఏరియా మొత్తం. రాఫ్ట్ ఫౌండేషన్ ఉన్న ఏరియా మొత్తం. మీకు క్లియర్‌గా అర్థమైద్ది ఇక్కడైతే. ఇక్కడ రన్నింగ్‌లో ఉన్న ఇంజిన్ కూడా చూడొచ్చు. అలాగే టవర్ 5 దగ్గర మీరు చూడండి. ఇక్కడ చుట్టూతర వాటర్ ఎక్కడ కనబడదు. దాని సరౌండింగ్స్‌లో దూరంగా వాటర్ కనిపిస్తుంది చూసారా? ఆ వాటర్ కూడా చాలా తక్కువ లెవెల్‌లో ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కొంగ దాంట్లో దిగితే దాని కాలు సగానికైతే మునుగుతుంది. కంప్లీట్‌గా కూడా మునగట్లేదు. మిగతాదంతా బురదుంది. ప్రెజెంట్ ఏంటంటే ఆ వాటర్‌తో పాటు, బురదతో పాటు మొత్తం క్లియర్ అవ్వుకుంటూ వస్తుంది. ఆ కాలువ వైపయితే వస్తుంది. ఆ కాలువ వైపుగా టవర్ 4 దగ్గరికైతే వస్తుంది. అలాగే టవర్ చుట్టూతర మీరు చూడండి. అక్కడక్కడ కొంచెం వాటర్ అయితే కనిపిస్తుంది కదా! టవర్ 1, టవర్ 2 దగ్గర ఎలా అయితే ఎండిపోయింది ఎండకి, ఈ టవర్ 5 దగ్గర కూడా ఎండిపోవాల్సింది. ప్రెజెంట్ ఇక్కడ బురద అయితే కనిపిస్తుంది టవర్ చుట్టూతర. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ వైపు అయితే కొంచెంగా బురద కనిపిస్తుంది మీకు. అది వాటి వరకే ఎండాల్సింది. ఇక్కడ సరౌండింగ్స్ కూడా చూడొచ్చు. ఈ కాంక్రీట్ ఏరియా వైపు మధ్యలో వాటర్ కనిపిస్తుంది చూసారా అక్కడక్కడ. అలాగే నేను ఇప్పుడు హైకోర్ట్ దగ్గర కూడా వెళ్ళి, హైకోర్ట్ దగ్గర కూడా ట్రాక్టర్ ఇంజన్స్‌తో రన్నింగ్‌లో పెట్టారు. ఆ వాటర్ అయితే చుట్టూతర ఎక్కడ వాటర్ కనబడదు. డౌన్‌కెళ్ళేసరికి వాటర్ తగ్గుకుంటూ వస్తుంది. డౌన్‌లో ఒక 4 అడుగుల వరకు వాటర్ ఉందని అయితే అంటున్నారు. ఆ 4 అడుగుల వాటర్ అయితే క్లియర్ చేయాల్సింది. ప్రెజెంట్ ఈ ఇంజన్స్‌ని కూడా అక్కడ రేపటికల్లా తీసుకెళ్తా అంటున్నారు. ఇక్కడ మీరు చూడండి దూరంగా మీకు వాటర్ తక్కువగా కనిపిచ్చిద్ది. అలాగే ఇక్కడ ట్రాక్టర్ ఇంజన్స్ కూడా మీరు చూడొచ్చు. ఒక 3 ఇంజన్స్ అయితే రన్నింగ్‌లో పెట్టారు ఇక్కడైతే. ఈ ర్యాంప్ వైపు. ఇక్కడ సరౌండింగ్స్ అంతా వాటర్ అంతా క్లియర్ అయిపోయింది. అంటే హైట్‌కెళ్ళేసరికి వాటర్ లెవెల్ ఏంటంటే ఎక్కువగా ఉండిద్ది. ఇంకా డౌన్‌కెళ్ళేసరికి ఏంటంటే వాటర్ లెవెల్ తగ్గుకుంటూ వచ్చిద్ది. డౌన్‌లో వాటర్ ఎక్కువ ఉండిద్ది. ఆ డౌన్‌లో ఉన్న వాటర్ క్లియర్ చేయాలంటే నాకు తెలిసి ఆల్టరేషన్ చేసిన ఇంజన్స్ అయితే బాగా క్లియర్ చేస్తున్నాయి. అయి కూడా బురద వాటర్‌తో సహా బయటికైతే క్లియర్ చేస్తున్నాయి. ఆటిని తప్పిస్తే ఇంకా వర్క్ కూడా ఇక్కడ స్పీడప్ అయిద్దనైతే అంటున్నారు. ఇక్కడేంటంటే 4 అడుగులు వాటర్ ఉందంటున్నారు కదా! ఆ 4 అడుగులు నాకు తెలిసి 4 రోజుల్లో క్లియర్ అయిపోవచ్చు. అలాగే ఇక్కడ కాంక్రీట్ తో అప్పుడు వర్క్స్ జరిగినాయి చూసారా? ఫౌండేషన్ వర్క్స్. ఆ కాంక్రీట్ ఉన్న ఏరియా కూడా మీరు చూడొచ్చు. ఇది పైనంతా ఎండిపోయి ఎలా కనిపిస్తుందో, ఇంతకుముందు వీడియో తీసినప్పుడు పైనంతా తడి తడిగా కనిపిచ్చేది. ఇప్పుడు ఈ కాంక్రీట్ ఉన్న ఏరియా మొత్తం, పైనున్న ఏరియా మొత్తం ఎండిపోయింది. అలాగే ఈ ఐరన్ రాడ్స్ అయన్నీ ఎండిపోయి అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇన్నాళ్లుగా ఈ వాటర్‌లో మునిగిపోయి ఉన్నాయి గదా! ప్రెజెంట్ వాటర్ అంతా క్లియర్ అయిపోయి, ఎండ కూడా ఎక్కువగా రావడం వల్ల ఏంటంటే, మొత్తం పైన ఫౌండేషన్ ఏరియా మొత్తం ఎండిపోతుంది ఎండకి.
ఇంకేంటంటే నెక్స్ట్ ఈ అన్ని ఇన్నాళ్ళుగా 5 సంవత్సరాలుగా ఫౌండేషన్స్ అన్నీ వాటర్‌లో మునిగిపోయి ఉన్నాయి కాబట్టి క్యూరింగ్ చేయాల్సిన పని లేదు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇంకా వీటి నిర్మాణం స్టార్ట్ చేయడమే నాకు తెలిసి. వన్స్ ఈ కాంట్రాక్ట్ సంస్థలకి అప్పచెప్పిన తర్వాత వర్క్స్ స్పీడప్ అయ్యి వర్క్స్ చాలా ఇదిగా కంప్లీట్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ డీవాటర్‌కి సంబంధించిన నేను నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను కంప్లీట్ అయ్యేటప్పుడు. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.